కొంచెం సబ్జెక్ట్లో పోయే ముందు వీటలు ఇంతకుముందు మాట్లాడుకుంటా ఇట్లా కొట్టేసి బోర్డులు మార్చి పడేసేయాలి, తలగా పెట్టాలి అన్నాడు. ఈ గడ్డం ఇక్కడ ఉన్నది కాబట్టి నేను కూడా ఫ్యాక్ట్స్ చెప్పదలుచుకున్నా. బోర్డులు మార్చినంత మాత్రాన వాళ్ళ దోపిడి మారదు. మన మనుషులు మారాలి. మనం మన దుకాణాలకు బోర్డు బైకాట్ చేయాలి. ఇంతకుముందు సమోసాలు తెప్పిస్తా అంటే నాన్న సమోసాలు మారడోళ్ళ దుకాణాలు మాత్రం వద్దు అని నేను నిజంగా బంద్ చేసిన. వాడు ఏ రోజైతే తెలంగాణలో 1000-2000 సంపాదించుకొని తాగి పంటారు అన్న నాటి నుంచి నాకు గోకుల్ చాట్ అంటే చాలా ఇష్టం. నా చిన్నప్పటి నుంచి తింటున్నా. మా అమ్మమ్మ ఇల్లు పక్కకే ఉంటుంది. నా చిన్నప్పటి నుంచి నేను పోతా ఆడి తింటా. ఇప్పటి వరకు కూడా వాడు మొత్తం ఆ గోకుల్ చాట్ వాడు. మొన్న నేను ఒక ఛానల్లో కూర్చొని మాట్లాడుకుంటా పంపించి స్పాట్లో పంపిస్తే ఓన్లీ క్యాష్ అని బోర్డు పెట్టింది వాడు. ఓన్లీ క్యాష్. ఇవాళ మనం పోతుంటే రోడ్డు పండు పోతుంటే అనుకుండా పోతుంటే కంకులమ్మేటోళ్ళ దగ్గర కూడా స్కానర్ ఉన్నది. ఎవరి దగ్గర కన్నా మా దగ్గర సండే మార్కెట్ ఉంటుంది. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, టమాటాలు, ఆలుగడ్డలు నువ్వు ఏది కొంటే అందుకు పోయినా కానీ రోడ్డు మీద ఉన్నది. కానీ గోకుల్ చాటోడు అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, ఇంతమంది చనిపోయినారు కదా. మంది చనిపోయారు, దేశం అంతా తెలుసు, ప్రపంచం అంతా తెలుసు. బాంబ్ బ్లాస్ట్లు ఎక్కడైనా జరిగినాయంటే ప్రపంచం మొత్తం తెలుసు. అక్కడ ఇప్పుడు ఈ నిమిషం మనం ఇక్కడ మాట్లాడుతుంటే ఇన్ని రోజుల నుంచి ఉద్యమం జరిగి మొత్తుకుంటున్నా కానీ ఇప్పటికీ ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్. సో అక్కడ వాళ్ళ మూలాలు వాడు పెడతాడు. గోకుల్ చాట్ జై తెలంగాణ అని పెడతాడు. అయిపోతుందా? పెడతారు. రేపు మార్వాడి దుకాణాల్లో పెడతారు. ప్రతి ఒక్క మాట దుకాణంలో జై తెలంగాణ పెడతారు. కుషా నో. నేను అందుకని ఎందుకంటే ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు కాబట్టి నేను చెప్పదలుచుకున్నా. ఇప్పుడు మనం తలగ పెడదాం అన్నాం అనుకో, మనమే పోయి ఫస్ట్ తలగ పెట్టాలి. వీ షుడ్ బి రోల్ మోడల్స్. ఆవేశంలో ఉన్నారు జనాలు మొత్తం. రేపు బయటికి పోయి తలగ పెడితే కేసులకు భయపడేది కూడా కాదు. నేనైతే ఇప్పటివరకు బతాను అనుకోలేదు. నేను బతాను అనుకోలేదు. అట్లా ఉట్టిగానే ఒక్కనే తిరిగినాం అట్లా కానీ ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు మనకు డైరెక్షన్ ఇచ్చేటప్పుడు, మనం ఎవరమైనా కానీ డైరెక్షన్ ఇచ్చేటప్పుడు మావాడు మాట్లాడి అద్భుతంగా మొత్తం సబ్జెక్ట్ కంప్లీట్గా చెప్పిండు. సత్తన్న కూడా అద్భుతంగా ఒక్కొక్క అంశం తెలంగాణలో మొత్తము వాటి మీద ఫోకస్ చేయండి. కోటోళ్ళైనా బయటికి వెళ్ళి వచ్చినోడు నా ఓడి కాదు పోయి నాకు ఇంటి కంచం పోతలేదు మంచం పోతలేదు అని పడేసిండు. క్లోజ్. మా ఓళ్ళను ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చేటం చేసిండు అన్నాడు. అయిపోయింది. డివిజన్ వచ్చేసింది కదా. ఇది నా ప్రాంతం, నాది, నా హక్కు. ఇలా కోమటోళ్ళకు బయట వాళ్ళకి ఎవరికి కంపారిజన్ లేదు. అది ఈవెన్ మార్వాడీలో కోమటోళ్ళను కూడా వాళ్ళే బైకాట్ చేస్తారు. మనం ఎంత బైకాట్ చేయాల్సిందే. సోషల్ బైకాట్ చేద్దాం. నేను డే 1 రోజు ఇది ఫ్రిక్షన్ వచ్చినాడు చెప్పిన నేను. అరే మనకు ఇజ్జత్ అంటూ ఉంటే, సిగ్గు లజ్జ, మనకి ఏమైనా బుద్ధి ఉంటే, నిజంగా మన లోపల తెలంగాణ రక్తం ప్రవహిస్తే, మనం తెలంగాణ వాదులమే కనుక మనకు అనిపిస్తే, ఈ త్యాగాల గురించి నిజంగా మనం మాట్లాడితే ఏ ఒక్కడు కూడా జిలేబీలు కాదు, చిన్న మిక్స్చర్ షాపులలో కూడా తినుడు బంద్ చేయాలి. ఎవడో ఉంచితే తినేటోళ్ళు వీళ్ళు అన్నారు. మీదో జాత్యారా అని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎవడో ఉత్సవ తాగుతున్నారని మాట్లాడిన వాడు జిగ్నేష్ జోషి వన్ పేరు. వాడు పోయి డీజీపీని కలుస్తాడు, వాడు పోయి ముఖ్యమంత్రిని కలుస్తాడు వాడు. కానీ ఇవాళ అన్నోడు అక్కడ ఉన్నాడు. ఏం మాట్లాడిన వాళ్ళను ఇండ్లకెళ్ళి తీసుకోపోయి శ్యామ్ను, నన్ను, రవిని, ఇంకా యూనివర్సిటీలో ఇద్దరిని తీసుకుపోయి బొక్కల వారేస్తారు, కేసులు పెడతారు. ఓకే, నేను వాస్తవంగా బంద్ అని కాల్ ఇచ్చినప్పుడు నేను చెప్పిన వాళ్ళు నాకు ఫోన్ చేసి అన్న మీ సపోర్ట్ కావాలంటే మీరు తొందరపడి ఇవ్వద్దా అట్లా అని. తెలంగాణ జనంకు ఉన్నది లోపల కడుపు కాలుతున్నది. ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడ్డారు. తలిగిస్తే చెప్తున్నారు, వాళ్ళ ముచ్చట తలిగిస్తే చెప్తున్నారు, మాట్లాడితే వాళ్ళ ముచ్చట్లు చెప్తున్నారు. అందరికీ బాధ ఉన్నది కరెక్టే. కానీ ఏదన్నా కన్స్ట్రక్టివ్గా చేయాలి మన ఉద్యమము. పాల పొంగులేకి వచ్చి పోతేది ఈడ మనం డైలాగులు కొట్టి హోట్ ఫోట్ అనగానే నడవదు. ఈవెన్ నేను అట్లా మాట్లాడుతున్నాను, అందరికీ చెప్తున్నా. ఈ ఒక మన బిడ్డలు కూడా కాదు నేను చెప్పేది. మనం ఒక కన్స్ట్రక్టివ్ మూమెంట్స్ ఆర్గనైజ్ చేసుకోవాలి. సైకలాజికల్గా జనాన్ని తయారు చేయాలి. ఏం జరుగుతున్నది చెప్పుదాం. వాడు మాట్లాడుతున్నాడు, మీకు పని ఏడుస్తుంది రా పై అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఏళ్ల మీద అల్లి కలు ఎన్నో చేసిన, బట్ట మీద బతుకు చిత్రాన్ని గీసిన, అగ్గిపెట్టెల చీర అద్భుతంగా నేసి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నేతన్న మరమగ్గమే మరణ శాసనమయ్యిందా, బ్రతుకు తెరువు లేక ఉరివోసుకుంటుందా, చేనేత బతుకుల్లో చేదు మిగిలిందో, తెలంగాణ తల్లి సిన్నబోయిందో అని ఏం చెప్పుదాం. మన దగ్గర ఉన్న టాలెంట్ ఏంటి చెప్తాం. ఆవేశంగా వచ్చి మా వాళ్ళు 30 మంది పైన చచ్చిపోయారని చెప్పిండు. ఇప్పుడు ఎవరో పృథ్వీరాజ్ మాట్లాడుతున్నారో, శ్యామ్ మాట్లాడుతున్నారో, ఉపన్యాసాలు దంచితే కాలే ఇదంతా. వాళ్ళు 2001లో రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేశారు. నువ్వు ఏ పల్లెకు పోయి ఇప్పుడు ఎక్కడ పోయినా కానీ మారవాడోళ్ళ గాథలు మామూలుగా లేవు. అందుకే ఇప్పుడు మాట్లాడుకుంటా పొట్ట కొట్టేటోతో మనకు సంబంధం, పొట్ట కూటికి వచ్చేటోతో మాకు సంబంధం లేదు, పొట్ట కొడుతుంతో వానితోనే మనకు పంచాయతీ అన్నాడు. కాదు, నేనైతే దాన్ని కూడా అగ్రీ చేస్తలేను. వాడు బరాబర్ పాము వాడు ఇక్కడికి వచ్చి జిలేబీలు అమ్ముకుంటూ స్టార్ట్ చేస్తున్నాడు. ఆ జిలేబీలు మావాడు కూడా అమ్ముతాడు కదా. మన దుకాణాలు పోలేదా? హైదరాబాద్లో పోలేదా? గొల్లోలు చేసిన మిఠాయి దుకాణాలు ఎవరు ఉండిన హైదరాబాద్లో? గొల్లోలై మొత్తం వీక్నే కదా. సరే, కొంతమంది మా వాళ్ళు రెడ్డోళ్ళు వచ్చి పెట్టిరు వేరే విషయం. కానీ ఇప్పుడు మొత్తం నువ్వు ఏ షాపులు తీసుకో, ఎక్కడ వాడు చిన్నగా వచ్చి కూర్చుంటాడు ఆడ
స్టార్ట్ చేస్తున్నాడు, దుకాన్లు పెడుతున్నాడు. నేనేమంటున్నా, వాళ్ళు తాసుపాములు. ఇట్లా వచ్చి మనని అక్కడ కూడా మనకు కనికరం ఏం అవసరం లేదు. నేను చాలా క్లియర్ గా చెప్తున్నా, మనోళ్ళు ఎవరున్నా కానీ ఇప్పుడు స్టేజ్ మీద చెప్పిపోయింది ఇంతకుముందు కాలువ సుజాత గారు చెప్పారు, 150 ఏళ్ళ నుంచి వాళ్ళ దుకాణం ఉన్నదాడా. ఒక 20 ఏళ్ళ కింది వరకు అటో ఇటో స్ట్రగుల్ చేసి నడిపినాం, ఇప్పుడు నడపలేకపోతున్నాం. అది ఒక్కటి చాలు మనకు. అటువంటి ఉదాహరణలు ఏ ఊర్లో పోయినా ఉన్నాయి. ఎందుకు బంద్ చేసిరా అంటే, నేనుగా సౌబాత్కి బాత్ లెక్క చెప్పాలి, మొత్తం దొంగమాల కొడుకులు అమ్మేది, మొత్తం దొంగమాల అడల్టెడ్ సామాన్లు. నువ్వు ఈ రోగాలు గీగాలు మొత్తం వచ్చేటి కూడా ఆ కొడుకుల దుకాన్లలో నువ్వు ఏది కొన్నా కానీ దిల్సుఖ్ నగర్లో 80% వాళ్ళేనట. మరి మనోళ్ళు అయితే ఉంటాయి కదా, ఇప్పుడు 15-20% మనోళ్ళు ఉన్నాయి కదా. క్యాంపెయిన్ స్టార్ట్ చేద్దాం, పోయి యూనివర్సిటీకి వెళ్ళి టీములు స్టార్ట్ చేయరు, యూనివర్సిటీలు మొత్తం ఆల్ యూనివర్సిటీస్ తిరుగుదాం, పోదాం, మొత్తం ఏ పల్లెకి పోదాం. ఎవ్వడు మార్వాడి గుజరాతీకి సంబంధించిన వాడు ఎవడో మంచోడైనా పర్లేదు, ఎవడైనా మనకు సంబంధం లేదు. సార్ కూడా సార్ క్షమించాలి, సార్ కూడా మాట్లాడుకునేవాడు. మనోళ్ళు 100 సంవత్సరాలకి వెళ్ళి సోదరు మాకేం పంచాయతీ ఉన్నది. నేను చెప్తున్నా, ఆలోచించండి తెలంగాణ సమాజంలో మీరు కూడా. ఇలా కొట్టినోడు ఎవడు ఎన్నేళ్ళ కింద వచ్చినాడు, జైన్ గారు ఎన్నోళ్ళ కిందకి వచ్చినాడు. వాని కుటుంబం ఎన్నో 100 సంవత్సరాలు దాటిందట. అరే వాడు కొట్టుకుంటే ఏమంటాడు, టైర్ నారే నీచా జాత్ తేరీ మాకి అంటాడు, నీచా జాత్ కా తేరీ మాకి అన్నాడు. వాడు 100 సంవత్సరాల కింద వచ్చినోడే, వానికి ఇంకా పోలేదు అవి. తర్వాత ఏమంటాడు, నీచా జాత్ కా తేరీ మాకి అన్నాడు వాడు. నేను విన్నది. తర్వాత ఇంకోడు ఓరో ఆపరేందు పోతే క్యాయ్ భయ్యా అంటే, తూ క్యాయరే గర్గర్ పిరికే దూద్ బేచిన వాళ్ళ తూ బీ బాత్ కర్ రా కానీ అతన్ని కూడా కొట్టిరు. పంచాయతీ అక్కడిది కాదు, అక్కడ రగిలింది తెలంగాణ గుండెలు. మాట్లాడినాం, నేను శ్యాము మా బొట్టలో మాట్లాడాం, కడుపు రగిలి మాట్లాడాం, లక్షల మందికి పోయినాయి. నేను ఒక చిన్న వీడియో ఒకటి మాట్లాడితే 10 లక్షల మంది చూసిరు దాన్ని. అంటే లోపల ఉన్నది అందరికీ, కానీ దీని ఒక ఆర్గనైజ్డ్ ఫామ్లో తీసుకుపోవాలి. ఇలా ఏం చేయకుండా ఒకలా వారేస్తారు. నేను మిట్టలు పోయినా వరంగల్లా, శ్యామ్ కూడా వచ్చేది నా మీటింగు, మా జిల్కర వీళ్ళందరూ కలిసి అక్కడ ఆర్గనైజ్ చేస్తే పోలీసు వాళ్ళు మీటింగ్ పెట్టనేలే, ఆర్గనైజ్ చేయనేలే, మీటింగ్ ఆర్గనైజ్ చేయనేలే. సో ఈ భాష మాట్లాడుకుంటా మనం ఏదో ఈ మూమెంట్స్ చేస్తామంటే, నేను ఇంకా మొన్న వేదిక మీద కూడా కొంతమంది విన్నా. నేను డిసగ్రీ అయితే డిసగ్రీ కాని, కానీ ఇది ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ కాబట్టి నా మనసులో కనిపించింది, నేను మాట్లాడుతున్నా. ఇప్పటికే మనం బలై చిక్కిపోయినాం. ఎస్, ప్రతి ఇంటింటికి పోదాం, ఇంటింటికి చెప్దాం వాళ్ళు ఏమేమి లంగదందాలు చేస్తారు అని. మొన్న పోయినాం గానుగా నూనె కాడికి పోయినాం, నేను రఘు పోయేసి పాషా ఇన్నే ఉన్నాడు కెమెరా. పోయి చూస్తే అసలు ఆ ఆయిల్స్కు బయట దొరికేది 150-200 రూపాయలకు అసలు కిలో పల్లి నూనె దొరికే సవాలే లేదు. పల్లీలే దొరుకుతాయి, గవేడ దొరుకుతాయి. 5-6 కిలోలు వస్తే తప్ప కిలో రాదు. అది నువ్వు ఏడుకెళ్ళి తీస్తావు? అల్లం ఎల్లిగడ్డ పేస్టులు నువ్వు మార్కెట్లో ఏ సామానైనా తీసుకో. ఇలా సర్వ రోగాలకు నేను బహిరంగ చెప్తున్నా, ఈ మార్వాడి గుజరాత్ వాళ్ళు అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు మొత్తం వాళ్ళు లంగ దందాలు దొంగ దందాలు చేస్తారు కాబట్టినే జరుగుతున్నాయి. బంగారంలో ఎట్లా మోసం చేస్తారు అని ఇప్పటికీ బొత్తుకుంటుండే ఆయన గొంతు చించుకొని ఏమేమి కెమికల్స్ కలిపితే జరుగుతున్నాయి అనేది. ఇప్పుడు వాళ్ళకు మనకేందంటే, ఇప్పుడు 150 ఏళ్ళ కింద పెట్టింది నా దందా నడవలేదు అనేది. వాళ్ళకి దందా చేతగా కాదు. ఇప్పుడు మనకేందంటే మాట్లాడంగానే గల్లపేట మీద కూర్చుని తిట్టుడు తెలంగాణలో సామాన్యం అయిపోయింది. ఇంకోటి కూడా ఉంటుంది, నానుడి మా కోటోడే కదా రాబాయ్ అని ఎగ్గొట్టోళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కుస్తీలకు వచ్చి కొట్లాడేటోళ్ళు కాదు. వాళ్ళు గ్రామాలలో మానవ సంబంధాలు ఆ కుటుంబాలకు ఉన్నాయి కాబట్టినే వాళ్ళు 150 ఏళ్ళ నుంచి పెట్టినా కానీ ఇప్పుడు వాళ్ళు హార్డ్వేర్ షాప్ అని చెప్పిండ్రు. నేను చెప్తున్నా, ఇప్పుడు కాలువ సుజాత గారి భర్త కావచ్చు, వాళ్ళ మామ కావచ్చు, కౌంటర్ మీద కూర్చున్నారు. నువ్వు ఆ దుకాణం కాడికి గ్రామాలలో, వికారాబాద్ అంటే చిన్న ప్రాంతం, అందరూ ఆల్మోస్ట్ గుర్తుపడతారు, కొన్ని తరాల నుంచి గుర్తుపడతాడు. ఎవరికో డ్రీమ్ ఉంటుంది, మా సాయి వచ్చి ఇల్లు కట్టుకుంటా అంటారు, శ్రీకాంత్ వచ్చి ఇల్లు కట్టుకుంటా అంటారు. 15 ఏళ్ళ నుంచి చెప్తుంటాడు, నేను ఇల్లు కట్టుకోవాలి, చచ్చిపోయే లోపల నేను ఇల్లు కట్టుకోవాలని. చిన్న నౌకరు చేస్తాడైనా, చిన్న బిజినెస్ చేస్తాడైనా కానీ ఒక డ్రీమ్ ఉంటుంది, చచ్చిపోయే లోపల నేను ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలని. పొద్దుగా లేచి సేటు ఏంది నేను ఇట్లా అనుకుంటున్నాను. ఇవన్నీ వాళ్ళ కనెక్ట్ అయ్యేప్పుడైనా సాయో శ్రీకాంత్ వచ్చి వాళ్ళ దుకాణాలకు వచ్చి సామాను కొంటా అంటే డూప్లికేట్ మాట అమ్మడు. ఎందుకంటే అరే ఎప్పటి నుంచో కళ పోయి వాళ్ళది 10-15 ఏళ్ళ నుంచి వాళ్ళ కళ ఉన్నది, 20 ఏళ్ళ నుంచి. మా నాయన కూడా కట్టలే, మా నాయన తాతలు గుడిసెళ్ళు ఉన్నారు, నేనన్నా కట్టుకుంటా అంటే దొంగమాలు అమ్మరు వాళ్ళకు. గింతనే కొద్దిగానే దాంట్లో ఏముంటుందో ఆ మిగులు చూసుకొని ఉంటుంది. ఎక్కడికెళ్ళి వచ్చినాయి గాడిదలు. ఇప్పుడు 10 ఏళ్ళు కాదు, 15 ఏళ్ళు కాదు. ఇప్పుడు ఆమన్గల్ల గదే వాళ్ళు చెప్పిండ్రు, నేను 45 ఏళ్ళకెళ్ళి దుకాణం పెట్టినా, ఇలా నేను నా దుకాణం బంద్ చేసుకోవాల్సి వస్తున్నది. 10 ఏళ్ల కింద వాడు వచ్చి పెట్టిండు 200 కోట్ల రూపాయలు ఈ చుట్టుపక్కలనే సంపాదించిండు. ఎవడన్నా కాదంటే రాండ్రీని నేషనల్ మీడియా వస్తుందా, లేకపోతే స్టేట్ మీడియా ఎవడొస్తాడు వీడికి రాండ్రీ, ఏ రాజకీయ నాయకుడు వస్తాడు రాండ్రీ, మేము చూపించకపోతే బంద్ చేసుకుంటాం మేమని చెప్పి. ఇట్లా దోపిడి జరుగుతున్నది మొత్తం. తెలంగాణలో ఏమో శవాల జాతర అవుతున్నది ఒక దిక్కు. మొత్తం ఆత్మహత్యలు, వృత్తులు పోయినాయి, ఉపాధులు పోయినాయి, ప్రత్యామ్నాయం లేదు. మాట్లాడితే దేశంలో ఎవడు ఎక్కడైనా బతకొచ్చని. అవునరా బాయ్, రాజ్యాంగం అది కూడా చెప్పింది. రాజ్యాంగంలో నేను కూడా మొన్న చెప్పిన ఒక దాంట్లో నేను అది కూడా చెప్పదలుచుకున్నా.
ఆర్టికల్ 39 ABC చూడండి మీరు. అక్యుమిలేషన్ ఆఫ్ వెల్త్ ఒక్క దగ్గర ఉండొద్దు. ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రతి ఒక్కరిని లైవ్లీహుడ్ సేఫ్ గార్డ్ చేయాలి. ఇది కూడా కానూన్లో ఉన్నది. చెప్పండి, ఇప్పటి నుంచి చెప్పండి, మీరు అందరు చెప్పండి. ఇది ఉన్నది, చూడండి మీరు. డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ నేను కూడా రాజ్యాంగం పట్టుకుని చెప్తున్నా ఉన్నది. ఇక్కడ వృత్తులను కాపాడాల్సిన బాధ్యత ఉన్నది. సహకార సంఘాలు, అప్పిచ్చు సంఘాలు, అభివృద్ధి సంఘాలు అండనీకుండురా, పెచ్చుపై పెచ్చుండదో పల్లెోడ మచ్చుకే వడ్డిండునో రాసిండ్రు. ఇలా ఆ కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉన్నది. ఈ లోకల్ వృత్తులను కాపాడాల్సిన బాధ్యత కోఆపరేటివ్ వ్యవస్థ చేసుకొని కూడా కాపాడాల్సిన బాధ్యత ఉన్నది వృత్తిదారులను. ఇప్పుడు కొంతమంది కొమటోళ్ళు కావచ్చు, మా పద్మశాలీలు కావచ్చు, విశ్వకర్మలు కావచ్చు, అరే చదువుకొని బయట దేశాలకు పోతున్నారు కావచ్చు. కానీ ఆ పనులే చేసుకొని ఉండాలనుకుంటే వాళ్ళు ఉన్నారు కదా, అది చదువుకొని కూడా చేయొచ్చు కదా. నేను చెప్తున్నా, హైదరాబాద్లో జరిగేటువంటి ప్రతి దంద ఎక్కడెక్కడైతే మార్వాడి, గుజరాత్ వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళు 100 సంవత్సరాలకి వెళ్ళి చేయని వాళ్ళందరూ లంగ దందాలే చేస్తున్నారు. మనం తెలంగాణ ప్రజలుగా మనం మారుదాం. మనం ఎవరం కూడా ఈ టీవీలు చూస్తూ అందరూ కూడా ఇప్పటి నుంచి ఎవరు కూడా మీకు నిజంగానే అమరుల సాక్షిగా ఈ ప్రాంత అస్తిత్వాన్ని ఇలా సాకలైలమ్మ వర్ధంతి కాబట్టి వర్ధంతి నాడు దీక్ష తీసుకుందాం, ప్రమాణం తీసుకుందాం. మనం కూడా వాళ్ళను బైకాట్ చేద్దాం. వాళ్ళ దుకాణాలలో వాడు ఎంత చిన్నోడనే కనికరం ఉండాల్సిన అవసరం లేదు. రేపు పొద్దుగాల వాడు తాస్పామై మన మీద కాటేసేటట్టు ఉన్నాడు కాబట్టినే వాడు పొట్ట కూటి కోసం కాదు, మన పొట్ట కొట్టేటందుకే వస్తున్నాడని చెప్పని మాత్రం మీరైతే ఇదైతే చాలా క్లియర్గా నేను నా వ్యక్తిగతంగా చెప్తున్నా. ఇష్టం ఉంటే ఆచరించండి. ఇంత అవమానాలు పడ్డ తర్వాత మనమే చదువుకోవాలి. లేకపోతే ఇది కాదు, రేటో తీసుకోబోతున్నారు వాళ్ళ. ఇక్కడి నుంచి కాదు, ఎక్కడి నుంచి వాడు మొన్న చెప్తున్నాడు, ఇక్కడ హైదరాబాద్ లేదో చిన్న గొడవ జరిగితే, అరే నాకు ఇక్కడి నుంచి కాదు ఢిల్లీ దాకా సంబంధాలున్నాయి, ఇక నేను కూడా రాజకీయాలకు వస్తాను, నువ్వు రారా అంటున్నాడు. అది ఎవరిని? బీజేపీని, ఒక బీజేపీ కార్పొరేటర్ను. ఇక మనం కూడా మనం నిజంగా మనకు నిజంగా తెలంగాణ రక్తం ప్రవహిస్తున్నది. ఇది మన పౌరుషాల గడ్డ, ఇది త్యాగాలకు అడ్డా అని మనం చెప్పుకుంటున్నాం కదా. బంద్ చేసి పడేది తెలంగాణలో మొత్తం. ఏ మారవడం దుకాణంలో స్వీట్ కొనదు. ఎప్పుడన్నా సాయి నువ్వు హన్మకొండలో ఎప్పుడన్నా మారవాడు మన పోలీస్ స్టేషన్ పక్క మారవాడు స్వీట్ పడేగా చూసినావా? ఎవరన్నా ఇంట్లో ఉన్నోళ్ళు ఎవరన్నా సార్ మీరు ఎప్పుడన్నా చూసిరా ఖరాబ్ అయిందని పడేగా? నేను నా జీవితంలో చూడలే. ఎప్పుడు పడేవాడు వాడు దాన్ని రీప్రాసెస్ అది లోపల పోయి మన విషయం లెక్క మనకు ఉంటూనే ఉంటుంది. కానీ మనోళ్ళ పనిచేయరు. వాని ఇంట్లో తినేది వేరు ఉంటుంది, మనకు పెట్టేది వేరు ఉంటుంది. మా ఇంట్లో నాకు సోపతోడు ఉండే, మాకు మా ఇంట్లోనే చెప్తున్నా నేను. మా ఇంట్లో వాళ్ళే సప్లై చేసి 2 మాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. వాడు అది మంచి మాలు 10% ఇస్తాడు. మా అపార్ట్మెంట్ మొత్తం టర్మైట్ వచ్చి ఇంతకుముందు సుజాత గారు చెప్పారు కదా, మొత్తం అపార్ట్మెంట్ మొత్తం ప్రతి మంచానికి 2-3 సార్లు చేంజ్ చేశారు. మా ఇంట్లో చేంజ్ చేయలేదంటే వాడు మా ఇంట్లో మంచిది పెట్టిండు. పృథ్వీరాజ్ మొండిగాడు వీడని తెలిస్తే మళ్ళీ బయట ప్రచారం చేశాను ఏమో తెలియదు, కానీ వీడి కిరాగాడు అనుకున్నాడు ఏమో తెలియదు. మా ఇంట్లో ఫుల్ నీళ్ళు వచ్చినాయి. గింత లెవెల్లో నీళ్ళు వస్తాయి. ఒక మంచం పాడగాలేదు, వార్డ్రోబ్స్ ఒక్కటి కూడా పాడగాలే. కానీ మా అపార్ట్మెంట్ మొత్తం మీరు కావాలంటే టీవీలో వచ్చి అడగాను 2 సార్లు ఇప్పటికి అందరు చేంజ్ చేసి పడేసారు. చూస్తే ఏంటంటే వాళ్ళందరికీ డూప్లికేట్ మాల్. అంటే 10 ఇళ్ళు ఉన్న కాడ ఒక ఇల్లు మెటీరియల్ కరెక్ట్ ఉంటుంది, మిగతా 9 ఖరాబ్ అవుతుంది. తెలంగాణ సమాజానికి మొత్తం చెప్తుంది ఏంటంటే, ఉట్టిగా మనకు మిలిటెన్సీ అంటే ఉరికిపోయి లట్లు పట్టుకుని ఉరుకుడు కాదు, ఐడియాలజికల్ మిలిటెన్సీ కావాలి. ఎవరికైనా భయపట్టోడు ఎవడు లేడు. నేను కూడా చెప్తానే అరే నువ్వు వాడు నాకు చెప్పిండు శ్యామ్ మీద మాట్లాడితే నేను రియాక్ట్ అయినా. శ్యామ్ ఇవ్వడరా భయ్, శ్యామ్ అంటే తెలంగాణ అస్తిత్వం. మా వాడు ఒకడు మాట్లాడిండి ఇక్కడ గురించి మాట్లాడి, అరే చంపుతా అంటే ఎట్లా చంపుతావు? నాకు రిపోర్టర్ చెప్పిండు, ఆడెవడు ఎమ్మెల్యే అంటాడు, తలవారు పట్టి ఇట్లా తిప్పిండు అంటే, అరే నాయనా మేము తుపాకులు బాంబులతో ఆడుకున్న వాళ్ళం రా భయ్ మా తెలంగాణ పల్లెల్లో అని. అరే నువ్వు మాకారా నాయన పాఠాలు నేర్పించేది? మాకు దమ్ము లేక కాదు, ఇవాళ అనుకుంటే మొత్తం తెలంగాణలో నిజంగా కూడా అనుకుంటే తగలబడతాయి. కానీ అనుకుంటలేం మనం. మన పందాది కాదు. ఒక ఉస్మానియా యూనివర్సిటీలో అనుకుంటే ఉంటారా వాళ్ళు? కానీ పందాది కాదు. మనం కూడా చైతన్యవంతులు కాదు. మనము దీక్ష పునాల్సిందే, సవ్వాలే లేదు, దీక్ష పునాల్సిందే. బైకాట్ చేయాలి వాళ్ళ వస్తువులను, వాళ్ళకు సంబంధించినటువంటి. అది దుకాణం లేదనుకో, ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకుంటా మిత్రుడు మాట్లాడుకుంటూ చెప్పిండు, మనకు దళిత బహుజనులకు బీసీ ఎస్సీ కిందులకు మనకేం వస్తుందని పెట్టురు భయ్. 4 కట్టి దుకాణం పెట్టిరు రోటి మొత్తం. రేపు పొద్దుల ప్రచారం చేద్దాం, ఏ ఊర్లో పెడతారో ఇదే దుకాణంలో కొనాలి, మీరు వేరే దుకాణంలో కొనొద్దని. మొత్తం తోటల చేతులలో వ్యాపారాలు ఏం లేవు ఇప్పుడు. ఉన్నాయానే లేవు, చితికిపోయారు. వాళ్ళు కూడా చితికిపోయారు కదా. సో ఈ ప్రచారం తీసుకుపోవాల్సిన అవసరం మన మీద ఉన్నది, మన భుజాల మీద ఉన్నది. ఉట్టిగా మనం మాట్లాడతాము. ఇప్పుడు నాతో మొన్న అన్నాడు ఆయనే, అరే ఏమైందే 10 రోజులు మాట్లాడారు మళ్ళీ ఎందుకు చల్లబడ్డట్టు ఉంది కదా అని. అరే చెప్తున్నాం, తెలంగాణ సమాజానికి ఇది చల్లబడేది కాదు. రే పొద్దుగాల ఇయ్యాల ఎవరెవరైతే వాళ్ళ ఎంగిలి మెతుకులు ఎవరైతే తింటుండో రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో త్వరగా తెలంగాణ జనానికి ఎక్స్పోజ్ అయింది. ఆల్ పొలిటికల్ పార్టీస్ ఎక్స్పోజ్ అయినాయి. వాళ్ళందరూ రేపు పొద్దుగాల
తెలంగాణ వ్యాపార హక్కుల చట్టం వాళ్ళ మేనిఫెస్టోలలో పెడతారు, పెట్టే స్థాయికి తీసుకొస్తాం. ఒకవేళ అది జరగకపోతే ఒక ప్రత్యామ్నాయం ఇక్కడి నుంచే పుడుతుంది, ప్రత్యామ్నాయం పుడుతుంది, సమస్యనే లేదు. సో అది అయ్యే వరకు ఏది ఆగేది లేదు, ఎవరి గొంతులు ఆగేది లేదు. తెలంగాణలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇవాళ యూరియా గురించి తెలంగాణ అల్లాడుతున్నది, పల్లెలలో పోతే అల్లాడుతున్నది. ఆ సమస్యలు కూడా ఉన్నాయి, డిఫరెంట్ సమస్యలు అయిపోతాం. కానీ ఇది కూడా నిర్దిష్టంగా ప్రణాళికబద్ధంగా వ్యక్తుల సెంట్రిక్ కాకుండా ఇష్యూ సెంట్రిక్ పోయి కింది దాకా మనం చేయాల్సిన బాధ్యత మనం ఇది ఉన్నది. కాబట్టి ఇది ఒక ఐడియాలజికల్ మిలిటెన్సీ వైపు పోవాలని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయంగా నేను చెప్పదలుచుకున్నా. ఉస్మానిస్ట్ కూడా చెప్పదలుచుకున్నా. మీరు కూడా హాస్టల్ మేము తిరిగినాం. హాస్టల్ రూమ్ అవసరం అయితే పోయి ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. మనోళ్ళని తయారు చేయాలి. ఈ యూనివర్సిటీకి వెళ్ళి తయారైతే పల్లెల్లో ఒక్కొక్క పల్లెలో మనోళ్ళు ఉంటారు కదా, వీళ్ళతో పల్లెల్లో పోయి క్లాసెస్ పెట్టి ట్రైన్ చేపియాలి. ఒక 6 నెలల్లో దీన్ని రూపురేఖలు మొత్తం మార్చి పడేసాలి అనివార్యంగా. ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఇప్పటికి చాలా మటుకు చెప్పినాం. ఈ రోహింగ్యాల ముచ్చటాలు సొల్లు ముచ్చట్లు చెప్తారు కదా. అయితే ఇంకోటి వాళ్ళకి బీజేపీలో తలకాయలేదు అర్థమైతలేదు. ఏంటంటే వాళ్ళ బేసే వాళ్ళు కూడా కొట్టుకుంటారు. ఇక్కడ బీజేపీ అంటే ఎవరే? కోటోళ్ళు, విశ్వకర్మలు, వాళ్ళే బీజేపీ వాళ్ళు. అంటే ఇప్పుడు వాళ్ళ నోట్లో మట్టి కొడుతుర్రా నాయన, మీ బతుకులకు మన్ను కొడతారు వాళ్ళు. చూడు గారు పొద్దుగాల ఎలక్షన్లలో వాళ్ళకి అంత అర్థమైపోయింది. మేము ఇన్ని రోజుల నుంచి అట్టుంటే ఏమన్నా తప్పు చెప్తున్నాడా? ఒక్కొక్కరు కడుపు కాలుతున్నది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు నాకు. మా వాళ్ళు చిల్లర గాన్లు ఒకటిక్కడ మీ మీద మాట్లాడుతున్నారు అక్కడిక్కడ. కానీ నేను అన్న మరి ఇప్పుడు విఠల్ చెప్పిందే నేను చెప్పిన మొన్న, అరే రోహింగ్యా అంటూ రారాబాయి నాకు తుపాకి విఠల్ అన్న సైన్యం అంటుండు, సైన్యం లేదు ఓడలేదు, నువ్వు రా నేను కొడతాను, నువ్వు పక్కకుండా నేను కొట్టి పారేస్తాను అని చెప్పండి. మాకు ఆ దమ్ము నేను కొట్టేస్తాం, చంపి పడేస్తాం. దేశానికి వ్యతిరేకంగా ఎవడన్నా ఉంటే మీకన్నా ఎక్కువ దేశభక్తులు నాయన. మీరు అవి చెప్పి మీరు ఓట్లు వేసుకుంటున్నారు. మేము అట్లా కాదు, దేశభక్తులు. చాలా ఆడిపోదాం, కొట్లాడదాం పాన్పరాగులు గుట్కాలు మింగినంత ఈజీ కాదు నాయన. ఉట్టి డైలాగులు కొట్టి మైకులు పట్టుకొని బయటికి రాని మాట్లాడరు. ఎవడు ఎందుకు వస్తలేడు మరి? ఇప్పుడు చెప్పి వారం 10 రోజులు అయింది. 200 లిస్ట్ నీ స్టేట్ గవర్నమెంట్ ఉన్నది చేతులలో అని చెప్పినావు కదా. స్టేట్ గవర్నమెంట్ లిస్ట్ బయటికి పెట్టి పోవాలి ఇళ్ళలో పోదాంపా. అరే నువ్వు పాకిస్తాన్లో ఎక్కడో నువ్వు అక్కడ ట్రైనింగ్ క్లాసెస్ పెడుతున్నారు, అడందరినీ తయారు చేస్తున్నారు ISI అని చెప్పి. ఇక్కడ నుంచి పోయి నువ్వు మిసైల్ తీసుకుపోయి ఆడ కొడుతున్నావు. మరి హైదరాబాద్ మీద కొట్టడం చేతన అయితే లేదా? సర్జికల్ స్ట్రైక్స్ అన్నావు, గడివిక్తురా మీరంతా. సర్జికల్ స్ట్రైక్స్ అని చెప్పిన ఎలక్షన్స్ ముందు ఈ లిస్ట్ వస్తాం. చలో యూనివర్సిటీకి వెళ్ళి అంతా తయారున్నారా అబ్బాయి? మీరు తయారున్నారా? పోదాం కదా వాళ్ళు లిస్ట్ ఇస్తే మేము తయారున్నాం. అందుకనే మీరు ఐడియాలజికల్గా ఖతమవుతున్నారు. మీరు వ్యక్తుల మీద ఇటువంటి ప్రచారాలు చేస్తే మీకు ఉల్టా రివర్స్ అవుతుంది. తెలంగాణ సమాజం అది చెప్పదలుచుకునేది ఏంటంటే, ఎవడైతే ఏ సమాజాలు వాడు అన్నోడు కూడా 100 సంవత్సరాల కన్నా ఎక్కువ ఇక్కడికి వచ్చి ఉన్నటువంటి వాడే తెలంగాణ వాళ్ళు 1000-2000 సంపాదిస్తే తాగి పంటరు అన్నాడు. వాడు రజాకారుల వారసులం అన్నాడు మనల్ని. వాడు ఉంచింది తింటారు, ఉచ్చబోస్తే తాగుతారు అన్నాడు. మనకు నిజంగా తెలంగాణ పౌరుషమే కనుకుంటే ఇప్పటి నుంచే బైకాట్ చేసి పడేద్దామని చెప్పి కాల్ ఇవ్వదలుచుకున్నా. హింసాయుతం కాదు, అవసరం లేదు. ఐడియాలజికల్ మిలిటెంట్స్ యావత్ తెలంగాణను జాగృతం చేద్దాం. వాస్తవం కూడా ఈ వ్యాపారం అనేది అప్పుడు లేదు కదా. మనోళ్ళు మొత్తం కులాలకు అతీతంగా ఎవరు ఏ దుకాణం పెడతారో పెట్టుకొని ప్రచారం చేద్దాం. పోయి కరపత్రాలు తీసుకొని పోదాం ఊర్లకు. మనోళ్ళ దుకాణాలనే కొనాలి. వాడు ఎవడైనా 200 ఏళ్ళ కింద ఇక్కడికి వచ్చిన వాడు మనోడు కాదని చెప్పదలుచుకున్నాం. జై తెలంగాణ.